ఓడిపోబోతుంది మీ పార్టీ, ఘోర ఓటమి చవి చూడబోతుంది అని చెప్తున్నారు. 178 స్థానాలకు ఒక్క స్థానం కూడా తగ్గదు. 178కి 175కు 178 స్థానాలు మా వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది. 30 సంవత్సరాల పాటు అన్న అధికారంలోనే ఉండబోతాడయా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంతా మొత్తం మీరందరూ ఎత్తిపోతున్నారని చెప్పి పరిస్థితి ఉంది కదా సార్. నీ కళ్ళు ఏమన్నా పచ్చగా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకో ఆడికన్నా పోయి. ఓకే, అయితే డెఫినెట్లీకి 175కి 178 ఖచ్చితంగా. ఒకటి తిరువల్లూరు, కాట్పాడి, అస్సాం 3 కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మూడిట్లో గురించి కూడా భారీగా వస్తారు జనాలు, ఆ 3 నియోజకవర్గాల నుంచి కూడా. ఓకే, 175 నియోజకవర్గాల్లో మేము ఎటువంటి వాళ్ళం అని ఈడ తెలిసిపోయింది. వాళ్ళకి తెలియకూడదు కాబట్టి మంచి మంచి స్టార్ హోటల్ వేసి వాళ్ళను మంచి వసతులు, అక్కడి నుంచి అరకు నుంచి వచ్చే సరుకు ఏదైతే ఉంటుందో ఆ సరుకు రుచి చూపించి టేస్ట్ చేయించి ఏడు ఉండేటువంటి వంటకాలు అన్ని కూడా రుచి చూపించి పంపిస్తాం. అదన్నీ మేము సిద్ధంగా ఉన్నాం, ఏర్పాట్లు చేసుకున్నాం. అన్న రావటం తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ గారే చెప్పినారు కదా, మేము చెప్పేది ఏముండదు. 9వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం వైజాగ్ లో నుంచి చేస్తున్నామని చెప్పినాడు కదా. ఓకే సార్, వేణుస్వామి గారి చేత ఆయన ఏది చెప్పినా కానీ అది జరగట్లేదు. ఆయనేమో మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం కాబోతున్నాడని మాట్లాడుతున్నారు. మీరు రీసెంట్ గా కూడా నిన్న ఒక చేశారు. ఏంటి సార్ పరిస్థితి? ఆయన వేణుస్వామి గారు చెప్పారంటే డెఫినెట్లీ జరగదు అని అనుకుంటున్నారు జనాలు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? వేణుస్వామి చెప్పినాడంటే జరగదంటే ఆయనకు ఈ మధ్య కొద్దిగా మతి స్థిమితం బాగా లేదు. ఓకే, ఎందుకంటే అన్న 65 mg టాబ్లెట్ వాడితే ఈ వేణుస్వామి అనేవాడు 50 mgలోనే ఉన్నాడు. ఆయన కూడా 65 mgకి వచ్చినాడంటే కరెక్ట్ గానే ఉంటది పని. ఓకే, కానీ ఆయన చెప్పినా చెప్పకపోయినా అంటే కేసీఆర్ గెలుచాడు అన్నాడు, ఓడిపోయినాడు. హైదరాబాద్ గెలుచాదు కప్పు అన్నాడు, నాకు అది పోయింది. ఇంకా మా వాడు గెలుచావు అన్నాడు. అయినప్పటికీ ఆయన మాటలు కూడా పట్టించుకుంటాడయ్యా. ఆ పూజలో ముందు దాగి ఆ పూజలో ఉండే చికెన్ తిని మాట్లాడేటువంటి వ్యక్తి వేణుస్వామి. ఇంకా ఆయన మాటలతో మనకేం పని, మనకు అవసరంగా లేదు. ఏది ఏమైనప్పటికీ ఇటాటి స్వాములు ఎంతమంది వచ్చినప్పటికీ, ఇటాటి సంఘాలు ఎంతమంది వచ్చినప్పటికీ, ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పటికీ మేము మా గెలుపు తథ్యం, మమ్మల్ని ఎవడు ఆపలేడు. ఓకే సార్, ఎవరైతే రోజా గారు, అమర్నాథ్ గారు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈసారి మంత్రి పదవులు కరెక్ట్ అయినంటారు, ఇస్తారంటారా? లేకపోతే డిప్యూటీ సీఎం ఇచ్చారు ఈసారి. ఓకే, మంత్రులు ఎందుక? మంత్రులు డిప్యూటీ సీఎం ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చినారు, ఏం చేయలేకపోయినాడు. ఈసారి డిప్యూటీ సీఎం ఇచ్చితే భారీగా చేస్తాడు. ఇబ్బందిలే, నీకు డౌట్ ఏం, నీకెందుకు వచ్చింది, నీకేం బాధ ఇప్పుడు? నీకు బాధ ఏమయ్యా? మేము మంత్రి ఇచ్చాము, డిప్యూటీ సీఎం ఇచ్చాము, లేదంటే ఇంకొకటి ఇచ్చాము, లేదంటే కసూదీరా అంటాము, నీకు వచ్చిన బాధ ఏంది? మొత్తం మీ 25 మంది మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఓడిపోతున్న పరిస్థితి అని వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి. మా సర్వేలు మాకున్నాయి. నీ సర్వే నువ్వు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా పంపించారా? లేదండి, తెలుగుదేశం ఏం కాదు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? మేము తప్పకుండా భారీ మెజారిటీతో గెలుచున్నాము. 175కి 178. 78 దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పార్లమెంట్లో ఎన్ని సార్? 25కి 25 గెలుస్తాం. 25కి 25 గెలిచి ప్రత్యేక హోదా మెడలోంచి తెచ్చాము ఈసారి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాము, రాష్ట్రంలో రాజధానులు కడతాము. పులివెందుల గడ రాజధాని చేయబోతాము ఈసారి. 4 రాజధానులు అంటే పులివెందుల 4వ రాజధాని. ఇప్పుడు అమరావతి, వైజాగ్, కర్నూలు. రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజే పులివెందులు కూడా రాజధాని అనేది పెడతాము. ఎందుకంటే ఆడ రియల్ ఎస్టేట్ కూడా పెరగాలి కదా. మాకు నీళ్లు లేనప్పటికీ రియల్ ఎస్టేట్ అనేది పెరగాలాడ. సోలార్ ప్లాంట్లు అవి ఎన్నో రకరకాలుగా మా బాధలు మాకు ఉంటాయి కదండి. మరి ఇప్పుడు ఎలక్షన్లో మా వాళ్ళు ఏం రొంత ఖర్చు పెట్టినారా? మరి ఆ ఖర్చు అంతా పూడ్చుకోవాలి కదా. ఏం మా ఇంట్లో మా పిల్లలు తాలిబొట్లు అమ్మి అయితే మీకేం పెట్టం కదా ఇక్కడ అని నేనన్నా మాట కాదు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాడు. కన్నా రాంబాబు అని ఆయన ఉంటాడు, ఆయన అన్నాడు. అన్నా రాంబాబు, సారీ అన్నయ్య రాంబాబు గారు. సార్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకున్న మాట, అసలు మీ అధ్యక్షుడు లండన్ నుంచి రాడు, అక్కడే సెటిల్ అయిపోతాడు అన్నట్టు అని కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నదాన్ని పోయినాడయ్యా. దానికి కూడా మీరు ఇది మాట్లాడతేట అంటే రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడొద్దా? మాట్లాడాలంటే కొద్దిగా ఇది ధమాకు ఇది చేసుకోవద్దా? మరి ఫ్రెష్ చేసుకునేదానికి పోయినాడు. సైకాలజిస్ట్ అలాగా కలుస్తున్నారా? ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అది వేరే డాక్టర్, ఆయన ఎవరిని చూడడు, ఒక మా అన్ననే చూస్తాడు, ఇంకెవరిని చూసేది కట్లే. ఆ ఫ్లోర్ అంతా కూడా మా ఓడే ఉంటాడు.
అది కథ. ఆ విధంగా ఉంటారు. 11 లక్షలు గంటకు పెట్టి ఫ్లైట్ వేసుకొని పోయి నా కొడుకులు ఒక ఫ్లోర్ పెట్టుకొని ఆడ డాక్టర్ని పెట్టుకొని చూపించుకోలేమా? ఏమయ్యా మాట్లాడతావు? సార్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని చెప్పి దగ్గరగా 20 సర్వేల దాకా చెప్తుంది. కానీ మీరేమో 151 స్థానాలు 25 పార్లమెంట్లు అంటున్నారు. జనాలకి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నారు. 40 సర్వేలు చెప్పినాయి మాకు. మేము 175 వై నాట్ 175 ఏందంట? ఏంది మాకు 40 సర్వేల పైన 50 సర్వేల పైనే చెప్పినారు మీరే గెలుస్తారు, మనమే గెలుచున్నాం అని చెప్పి. ఓకే, మరి ఇంకేందంట సార్? నార్మల్గా జనాలు ఎవరైతే ఉన్నారో మొన్న 85% ఓటింగ్ దగ్గర 82% ఓట్ షేర్ వచ్చింది సార్. అందరూ ఓట్లు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైతే కసితో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు, అందుకే అంత పర్సెంటేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు సార్. యాడేశారు కసితో ఓటు? ఎవరికి వేసారు? టీడీపీకి వేసారు అంటున్నారు సార్. ఎవరు? నువ్వు పోయి చూసావు లోపల పోయి? వచ్చింది ఎవరికి వచ్చింది అంటే నార్మల్గా నువ్వు చూసావా? ఎవరికి వచ్చింది? నువ్వు పోయి చూసావా చెప్పు సార్. కాదు సార్, మామూలుగా మరి నువ్వు ఎట్లా చెప్తావు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు? అవన్నీ చెప్పగా నువ్వు పోయి చూసావా లోపల పోయి వచ్చింది? నీ ఓటు నువ్వు వేసావా? నీ ఓటు నువ్వు వేస్తే నీకు తెలుస్తుంది ఎవరికి వేసింది. ఓడివుడు వేసిన ఓటు నువ్వెట్ట చెప్తావా? నీకెట్ట తెలుసు? రేపు రిజల్ట్ రోజు చూడు. రేపు రిజల్ట్ రోజు చూడు, 15 నిమిషాలకి అర్థమైపోతుంది ఏంది సీన్ అనేది. సార్ మీ వాళ్ళే చెప్తున్నారు, మీ నాయకులే చెప్తున్నారు, మొత్తం అంతా మాకేసారని చెప్తున్నారు. అంటే మీ వాళ్ళు చూసిన పరిస్థితి ఉందా? లేకపోతే బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలోకి వెళ్ళి అందరూ చెప్తున్నారు మాకే ఓటు చేశారని అడుగుతున్నారు సార్. మాకే ఓటు వేసారని చెప్తే మా బడిగా ఉన్న వాళ్ళు మాకు ఓటు వేయకే మీకు వేస్తారా? ఏమి ఇచ్చారని మీ వాళ్ళకి ఓటు? ఏదో మేము ఇచ్చేది మేము ఇచ్చాము. ఈ చేతిలో ఒకటి పెడతాము, ఈ చేతిలో ఒకటి పెడతాము, రేపు వచ్చినాక పెట్టేది పెడతాము. ఏమవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు నేను ఒకటి చెప్తానయ్యా, ఒకటి ఇన్ను బాగా. 2019లో మేము అధికారంలోకి వచ్చిన 151 స్థానాల్లో తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు డ్యూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ షర్మిల రోడ్ల బడిగా తిరిగి 16 నెలలు పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగితే మా అన్న 151 స్థానాలతో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అటువంటిది ఈరోజు మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 175కు 175 ఎందుకు గెలవకూడదు? దీనికి చెప్పు నాకు. మేమేమి అభివృద్ధి చేయనప్పటికీ, మేము ఏ పరిశ్రమలు తేనప్పటికీ, ఉన్న పరిశ్రమలు తరిగినప్పటికీ, పోలవరం కట్టినప్పటికీ, జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ, ఏమి చేయనప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు, మమ్మల్ని మళ్ళా గెలిపించారు. 30 సంవత్సరాల పాటు మా అన్న అధికారంలో ఉంటాడు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాజధాని కడతాడు. ఇది రాసి పెట్టుకో. 2024లో గెలిచిన తర్వాత మన రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం తాకడ పెట్టినాడు. ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆస్తుల మీద కూడా మా ఆయన బొమ్మ వేసుకున్నాడు. సర్వ హక్కులు మాకే ఉండేట్టుగా చేసుకున్నాడు. వీటిని నమ్ముతాం, వీటిని నమ్మి రాజధాని కడతాము, వీటిని నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, వీటిని నమ్మి పోలవరం కడతాము. ఏంటంటే ఏమవుతుంది? ప్రజల కోసమే కదా మా అన్న అహర్నెస్ లో కష్టపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటికి రానప్పటికీ, కొంపలోంచి బయటికి రానప్పటికీ కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు కదా.